హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ఎందుకు ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టమంటారో, ట్రైన్ రైల్వే ట్రాక్స్ మధ్యలో కంకర రాళ్ళు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా సమాధానం చెప్పు. ఏరోప్లేన్లో మొబైల్ సిగ్నల్స్ ఆన్లో ఉంటే ప్రతి మొబైల్కి వచ్చే సిగ్నల్ అన్నీ కలిసి ఏరోప్లేన్ చుట్టూ సిగ్నల్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తాయి. అలా చేయడం వల్ల ఏరోప్లేన్ నడిపే వాళ్లకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అందుకే ఏరోప్లేన్ మోడ్ని కనిపెట్టారు కూడా. రైల్వే ట్రాక్స్ మధ్యలో కంకర రాళ్ళు ఎందుకు వేస్తారు అంటే, రైల్వే ట్రాక్స్ని హోల్డ్ చేసే సిమెంట్ ట్రాక్స్ దగ్గర వచ్చేయకుండా ఉండడానికి. అండ్ ఆ హై స్పీడ్తో ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ చుట్టూ ఉన్న బిల్డింగ్స్కి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. అలా చుట్టూ ఉండే వాటికి వైబ్రేషన్ వెళ్లకుండా ఆ కంకర రాళ్ళు అదుపు చేస్తాయి. మీకు సన్ఫ్లవర్ ఎందుకు సూర్యుడు ఎలా ఉంటే అలా తిరుగుతుందో మీకు తెలుసా? యాపిల్ కంపెనీ లోగో సగం ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. సన్ఫ్లవర్ అలా తిరగడానికి రీజన్ దాంట్లో ఉన్న హార్మోన్స్. ఫ్లవర్ కింద ఉన్న కాండంలో ఆక్సిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ సూర్యుడు ఎండ పడితే ఆపోజిట్ నీడ ఉన్న ప్రదేశానికి వెళ్తుంది. అందుకే సన్ఫ్లవర్ సూర్యుడు చుట్టూ ఫేస్ అయ్యి ఉంటుంది. యాపిల్ కంపెనీ ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు యాడమ్ తినే యాపిల్ లాగా వాళ్ళ లోగో ఉండేది. అది స్టీవ్ జాబ్స్కి నచ్చక రాబ్ అనే వ్యక్తితో లోగోని క్రియేట్ చేయించారు. కొంతమంది యాడమ్ యాపిల్ తినడం వల్లే ఈ ప్రపంచం మొదలైంది కాబట్టి దాన్ని సింబాలిక్గా పెట్టారు అని అనుకుంటారు. కానీ దాన్ని క్రియేట్ చేసిన రాబ్ యాపిల్కి చెర్రీకి డిఫరెన్స్ చూపించడం కోసం అలా పెట్టాము అని చెప్పి సింపుల్గా చెప్పేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.